ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు లోహిస్ క్రిస్టియన్ ఛానల్ నుండి శుభములు తెలుపుతున్నామండి. ఈ దినం మరి ఒక వర్తమానంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు మీరు విన్న వీడియో యేసుక్రీస్తు ఎప్పుడు జన్మిస్తాడని, ఇక్కడ 8 సంవత్సరాలు జన్మిస్తాడని ఒక అంశం చెప్పబడింది. ఈ దినం చెప్పబడే అంశం పేరు ఏం పేరంటే యేసుక్రీస్తును దేవునిగా చేయాలని సాతాను ప్రయత్నించాడు. ఎందుకని? యేసుక్రీస్తును సాతాను దేవునిగా చేయాలనుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు, భూమి ఆకాశం అప్పుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అన్నవాడు, ఆదివంతమైన వాడు. అటువంటి వాడు భూమి మీద జన్మించిన తర్వాత 30 సంవత్సరాలప్పుడు ఆయన తన పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న ఆఖరి రోజు సాతాను యేసుక్రీస్తు యుద్ధకు వెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు యుద్ధకు వెళ్ళి యేసు ప్రభువును శోధించడం మొదలుపెట్టింది. అయితే మనం పోయిన వీడియోలో విన్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును అని ఉంది. అది అనగా అక్కడ 1వ నంబర్ రాసి ఉంటుంది, కింద ఆయన అని ఉందన్నమాట. ఆయన మూలంగా నీకున్న అధికారం పోతుంది. సాతాను అప్పటికి అధికారిగా ఉన్నాడు భూమి మీద. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ లోక అధికారి నాకు వస్తున్నాడు, వాడికి నాకు ఏ సంబంధం లేదన్నాడు అన్నమాట. అంటే సాతాను యేసు ప్రభు అన్నాడు ఈ లోకపు అధికారి అన్నాడు అన్నమాట. అంటే వాడి దగ్గర అధికారం ఉంది. ఆ అధికారం యేసుక్రీస్తు మూలంగా పోతుందని తెలిసింది అన్నమాట. కానీ వాడికి 30 సంవత్సరాల వరకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ 30వ సంవత్సరంలో ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దృష్టికి వచ్చాడు, సాతాను దృష్టికి వచ్చాడు. ఏదో జరగబోతుంది అని అర్థమైనట్టుంది వాడికి. అంతవరకు అయితే యేసు ప్రభు జోలికి సాతాను వెళ్ళినట్టయితే ఇక్కడ లేదు. ఆయన పుట్టినప్పుడైతే ఆయన చంపించాలనే ప్రయత్నం చేయగా అందులో ఆయన చావలేదని అర్థమైంది. వాడికి 30 సంవత్సరాలప్పుడు 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు, అంటే అంతకుముందు ఎవరు చేశారో లేదో తెలియదు, సాతానుకు మరి ఎలా గుర్తుపట్టాడో తెలియదు. కానీ ఆయన ఉపవాసం ఉన్న ఆఖరి రోజు ఆయనను శోధించి ఆయన అన్నమాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. ఎనిమిది నుండి 11 వచనాలండి. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటిని అన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా అని రాసింది ఇక్కడ. యేసు ప్రభు యొద్దకు సాతాను వెళ్ళి అంటాడు, ఆయన ఒక కొండ మీద తీసుకెళ్ళాడంట. కొండ మీద తీసుకెళ్ళి లోకరాజ్యముల మహిమంతటిని ఆయనకు చూపించాడంట. మహిమంతటిని అంటే మహిమంతటిని చూపించాడంటే అర్థం ఏంటంటే ప్రజలు స్తుతి ధూపాలు వేయడం, లేకుంటే పూజన చేయడం అనేది అంతా చూపించడం అన్నమాట. ప్రజలు ఎలా పూజిస్తున్నారు, ఎలా స్తుతిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, ఆ పూజ అంతటిని నీకు అందిస్తా. అది నాకు వస్తుంది కానీ నేను నీకు అందిస్తా. ఆ పూజలన్నీ నీకు చేరేలా చేస్తాను. కానీ నువ్వు నాకు మొక్కితే నీకు పూజలను వచ్చేలా చేస్తాను. అక్కడ మహిమ అంతే, లోక మహిమ అంటే అక్కడ అదే అర్థం చేసుకోవాలి. మహిమ అంతటిని అంటే ప్రజల ఆరాధన, ప్రజల మొక్కుబడులు, లేకుంటే ప్రజల యొక్క స్తుతి ధూపములు ఏవైతే అవి నాకు వస్తున్నాయి అవి నీకు వచ్చేలేస్తాయి. కానీ నువ్వు నాకు మొక్కాలి అని అన్నమాట. అంటే నేను నీకు దేవునిగా ఉంటా, నువ్వు నాకు కింద ఉండాలి, నువ్వు ప్రజలకు దేవునిగా ఉండాలి అన్నమాట. వాడు ఆ విధంగా చేయనీకి చూస్తాడు. ఎందుకని చూశాడు అంటే వాడికి తెలుసు, సర్పంతో చెప్పాడు ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నన్ను తల మీద కొట్టి నా అధికారం లాక్కునే కంటే ఇప్పుడే ఈయనకు నేను ప్రత్యక్షమై ఈయనను నా దాసునిగా చేసుకుంటే, నా కింద వాడిగా చేసుకుంటే, ఆయనను దేవునిగా చేసి ఆయన మీద నేను చక్రవర్తి ఉండాలనుకున్నాడు వాడు. అంటే ఏ పద్ధతి అయినా చేసి వాడికి ఉన్న అధికారాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నవాడు. అది నిన్ను తల మీద కొట్టును. తల అనగా అధికారానికి సూచన. బైబిల్ చెప్తుంది తల అనగా అధికారానికి సూచన. ఆయన నీ అధికారం మీద కొట్టునని వాడికి గుర్తుండి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడో జన్మిస్తాడు ఈయన అని చూస్తున్నాడు. కానీ ఆయన జన్మించక మునిపే చాలా జన్మలు భూమి మీద జరిగేలా చేశాడు వాడు. శత్రువు అయిన సాతాను
భూమి ఎన్నో జన్మలు జరిగించడం చేశాడు. అంటే ప్రతి జన్మ ఏదో ఒక జన్మని ఎన్నుకొని ఇదిగో దేవుడు జన్మించాడు, ఈయన కూడా దేవుడే, ఇదిగో దేవుడు జన్మించాడు, ఈయన కూడా దేవుడు అనే రీతిగా ప్రతి జన్మను కూడా దేవుడిగా సృష్టించి ప్రజలను మాయ చేశాడు. కానీ ఎవరి ద్వారా వాడు సృష్టించుకున్న దేవుళ్ళ ద్వారా వారి అధికారం పోదు. కానీ ఎవరైతే కన్యకకు పుడతాడో ఆయన ద్వారానే వారి అధికారం పోతుందని తెలిసిన వాడు ఆయన వద్దకు వచ్చి ఆఫర్ ఏంటంటే నేను నిన్ను దేవునిగా చేస్తా, ఆ పూజలన్నీ భూమి మీద ఉన్న మానవుల పూజలన్నీ నీకు అందేలా చేస్తా, కానీ నువ్వు నాకు మొక్కాలి, నువ్వు నాకు మొక్కితే వాటిని నీకు ఇస్తాను. అంటే సాతాను ఎంత తెలివిగా మోసం చేయడానికి, యేసుక్రీస్తు మోసం చేయడానికి చూశాడు. కానీ యేసుక్రీస్తు ఆయన ఎందుకు పుట్టాడో తెలుసు, ఆయన ఎప్పుడు చేస్తాడో తెలుసు. అందువలన ఆయన పుట్టిందే ఆయన యొక్క అధికారాన్ని ఏం చేయడానికి, లాక్కోవడానికి పుట్టాడు. మన అధికారాన్ని లాక్కోవడానికి పుట్టానికి ఆయన ఒక గ్రహింపు ఉంది, అవగాహన ఉంది. మానవులే మనకు గ్రహింపు లేదు, అవగాహన లేదు. బైబిల్ చదివినా అవగాహన రాకుంటున్నది. బైబిల్ ఎన్నిసార్లు చదివినా మానవులకు అవగాహన రాకుంది. సాతాను శోధించిన ప్రతిసారి శోధనలో తప్పిపోతూ ఉన్నమాట. యేసుప్రభు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు అలాగే మనకు కూడా సాతాను ఆఫర్లు ఇస్తూ ఉంటాడు, ఎన్నో రకాల ఆఫర్లు ఇస్తుంటాడు. ఏ దేవుడిని మొక్కినా సరే ఏమైంది, చచ్చిపోయినాక ఎడిపోయేది ఉంది, చనిపోయినాక ఏమవుతుంది, నీకు తెలుసా, నువ్వు చూసావా, వేరే వాళ్ళు చూసారా అంటూ వాడు ఆఫర్లు ఇస్తూ ఉంటాడు అన్నమాట. యేసుప్రభుకేమో నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యంలో మహిమంతా నీకు ఇస్తాను చెప్పాడు. కానీ ఈ లోకంలో మానవులకు సాతాను చేసే మోసం ఏంటంటే ఎవరిని మొక్కినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, అందరూ ఒకటే, అంతా ఒకటే, అందరూ దేవునిలే అని మోసపుస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే యేసుప్రభు ఆయన పుట్టుక, ఆయన ఎందుకు పుట్టాడో అన్నీ తెలిసినవాడు. ఆయన ఆఖరిగా వాడిని చలో వెళ్ళిపోమని చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపాలని రాయబడి ఉన్నదా. నేను సాతానుతో అన్నాడు, ప్రభు అయిన దేవుని మొక్కితే ఆయన ద్వారా అన్నీ దొరుకుతాయి, నీకు మొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదైతే ఇస్తా అనుకుంటున్నావో అది నాకు ఆయన ఇస్తాడు. ఎవరు, ప్రభు అయిన దేవుడు, లేకుంటే నాకు దేవుడు, సాతానుకు కూడా దేవుడు అనే నీకు కూడా దేవుడు అయిన వాడు నాకు ఇస్తాడు, చలో వెళ్ళిపో అని చెప్పాడు అన్నమాట. సాతానా పో, నీ ప్రభు అయిన దేవుడు ఆయన మాత్రం సేవించాలని రాసి ఉంది, అది పాపం. ఆ విధంగా చేయకపోతే, ప్రభు అయిన దేవుడు ఆయన సేవించకపోతే, ఇంకా ఎవరికైనా మొక్కి సేవిస్తే అది పాపము, కనుక నేను అది చెయ్యను అని సాతాను లేకొట్టి. అట్లా మనం కూడా అలా కాదు, దేవుడు ఒక్క దేవుని మొక్కాలి. మానవులందరూ అందరినీ కాదు మొక్కాల్సింది, ఒక్కడే దేవుడు, ఒక్కనే మొక్కాలి. బైబిల్లో రాసి ఉంది దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. కనుక మొక్కాలిస్తే మానవులమైన మనం ఒక్క దేవుడినే అందరినీ కాదు. ఈ ఒక్క దేవుడి ద్వారా అన్నీ సాధ్యం. నీకు ఏది కావాలన్నా సాధ్యం, ప్రాణం కావాలన్నా సాధ్యం, చావాలన్నా అయిన ద్వారా సాధ్యం, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, కావాల్సిన సమస్తం ఈ ఒక్కని ద్వారానే సాధ్యం. చదువు కావాలా, ధనం కావాలా, అన్నీ కూడా ఈయన ఒక్కని ద్వారానే సాధ్యం. బైబిల్ చెప్తుంది, ఆది కాండంలో నిర్గమకాండంలో చెప్పాడు ఆయన, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు, ఇంకో దేవుని పేరు కూడా నువ్వు ఎత్తకూడదు అని చెప్తున్నాడు. అంత స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఈ లోకంలో చెప్పబడుతుంది ఏ దేవుని పేరు ఎత్తవచ్చు, ఏ దేవుని మొక్కొచ్చు, అందరినీ మొక్కొచ్చు, అందరిని మొక్కుతే ఏం కాదు అని చెప్తాను. కానీ అది ఘోరమైన అబద్ధం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చి చెప్పాడు, నువ్వు నాకు మొక్కితే ఈ మహిమంతా నీకు ఇస్తా అని చెప్పాడు అన్నమాట. ఆయనకు తెలుసు, గ్రహింపు ఉంది, ఆయన ఎందుకు పుట్టాడో తెలుసు. ఈ లోకరాజ్యం మహిమంతా ఎవరికి మొక్కితే వస్తుందో ఆయనకు కూడా తెలుసు. అందుకే అన్నాడు, నీ ప్రభు అయిన దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవించు, అప్పుడు నాకు ఈ లోకరాజ్యం మహిమంతా వస్తుంది, నువ్వు నా దాసుని అవుతావు అని ఆయనకు తెలిసింది. అంటే మనం కూడా సాతాను మన కాళ్ళ కింద శీఘ్రం చితక తొక్కిస్తాను యేసుప్రభు చెప్పాడు. మనం వాడిని మన కాళ్ళ కింద శీఘ్రం చితక తొక్కాలంటే మన ప్రభు అయిన యేసుకు లోబడి సాగిలపడాలి. లేకుంటే ఆయన చెప్పినట్టుగా మన ప్రభు అయిన దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవిస్తే సాతాను మనం శీఘ్రం చితక తొక్కుతాం. ఈ యొక్క వీడియోలో లేకుంటే ఈ ప్రసంగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతాను యేసుప్రభుని ఎలాగైతే మోసం చేయడానికి ప్రయత్నించాడో మనల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాని చేత మోసపోతే నరకంలో కాలాల్సి ఉంటుంది, అది యుగాలు నరకంలో కాలాలి. అలా నరకంలో యుగాలు కాలకూడదంటే మనం కూడా ఈ లోక సంబంధం సాతాను పెట్టే ప్రతి భ్రమను దాన్ని వాక్యం ద్వారా ఎదిరించాలి. అందుకు వాక్యం ఎక్కువ చదవడం నేర్చుకోవాలి, వాక్యం చదవలేకపోతే వినడం నేర్చుకోవాలి, విన్నదాన్ని మననం చేసుకోవాలి. అప్పుడు యేసుప్రభుని మనం కూడా ఎదిరిస్తాం. యేసుప్రభును సాతాను దేవుని ఎందుకు చేయడానికి చూశాడంటే, వాడికి ఆదికాండం 3:15 వచనంలో దేవుడే స్వయంగా చెప్పిన మాట, అది నేను తల మీద కొట్టంటే ఆయన నేను తల మీద కొడతాడు.
కొట్టక మునిపే ఈయనను దేవునిగా చేస్తే, సర్వ ప్రపంచానికి దేవునిగా చేస్తే ఇక నా కిందనే ఉంటాడు, నేను చక్రవర్తిగా ఉంటాను అనుకున్నాడు అన్నమాట వాడు. అందుకోసం సాతాను యేసుప్రభుకు ఆఫర్ ఇచ్చాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక.